అనుకోకుండా అయితే వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసేసాను. నమస్తే, జై జగన్నాథ్. అనుకోకుండా అని ఎందుకంటే చికెన్ బిర్యానీకి అయితే చికెన్ రైస్ ఉంటే చాలు, మటన్ బిర్యానీకి అనుకో మటన్ రైస్ ఉంటే చాలు, కానీ వెజ్ బిర్యానీ అంటే ఆల్ వెజెస్. ఇంకా వెజ్ బిర్యానీకి కాంబినేషన్ గా అయితే మా ఫాజీ సార్ అయితే మంచి చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నారు. ఇంకా ఫాజీ అనగానే వాళ్ళకైతే అన్ని వంటలు వచ్చే ఉంటాయి కదా, అలా అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈలోగా అయితే ఇంకా మా ఫాజీ సార్ వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. అతనికి ఏదైనా మిక్చర్ ఏదైనా చేసిద్దామని అయితే నేనైతే ఈ ప్రోడక్ట్ ని అయితే ఆర్డర్ చేసి, ఈ ప్రోడక్ట్ అయితే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ప్రైస్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే మా హస్బెండ్ బుక్ చేసింది 600 అనమాట. అదైతే అస్సలు ఫినిషింగ్ లేదు, ప్లేట్ ఫినిషింగ్ లేదు, ఏం లేదు. ఇంకా అదైతే నేను రిటర్న్ పెట్టేసి ఇంకా నేనైతే బుక్ చేశాను. మా ఫాజీ సార్ వెళ్ళిపోతారు, ఇంకా మిక్సర్ అయితే కావాలి అని అయితే నేనైతే తొందరలో బుక్ చేశాను. అదైతే కరెక్ట్ రోజే వచ్చేసింది. దీనికైతే 15 ప్లేట్స్ ఇస్తారు. మనం జంతికలు మిక్సర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది పని అనమాట. జంతికలది అయితే మా అత్తయ్య వాళ్ళు యూజ్ చేసింది అయితే ఉంది పాతది, కానీ మిక్సర్ కి అయితే కావాలి, ఎందుకంటే అందులో బోల్డ్ షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయి కదా, అలా అనేసి అయితే ఇది బుక్ చేశాను. అయితే ఇది బాగానే వచ్చింది లక్కీగా. ఇంకా దీంతో అయితే మిక్సర్ జంతికలు అయితే చేసేసాను. మీరు ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ఫుల్, మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. పిల్లలకి బయట ఫుడ్ ఇచ్చే కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదా.